శ్రీ రమణ భాషణంలో భాషణములు 556. ఒకరోజు రాత్రి చాడ్విక్ శ్రీ భగవాన్ని ఇలా అడిగాడు. మనస్సు వ్యక్తమయ్యాక ప్రపంచం వ్యక్తమవుతుంది అన్నారు. మనస్సు మేల్కొన్న తర్వాతనే ప్రపంచం కూడా మేల్కొంటుంది అన్నారు. నిద్రలో మనస్సు లేదు, ఆ సమయంలో ఇతరుడికి ప్రపంచం ఉండదా స్వామి? దీని వలన ప్రపంచం విశ్వ మనస్సు యొక్క ఫలితమని తెలుస్తోంది కదా. అప్పుడు ఈ ప్రపంచం భౌతికం కాదని, కల వంటిదని ఎలా చెప్పగలము అని అడిగాడు ఆయన. మనస్సు వ్యక్తమైన తర్వాత ప్రపంచం వ్యక్తం అవుతున్నారు. నా మట్టుకు నాకైతే నిద్రలో మనస్సు లేదు కాబట్టి ప్రపంచము లేదు. ఈ సమయంలో ఇతరులకి మేల్కొని ఉంటారు కదా, వాళ్ళకి ప్రపంచం ఉండదా ఏమిటి? దానివల్ల ఈ ప్రపంచము విశ్వ మనస్సు యొక్క ఫలితము అని తెలవడం లేదా? ఈ ప్రపంచము ఏ ఒక్కరి మనస్సు వల్లనో కలిగి కదా, ఆ మనసు ఉన్నంతసేపు ఉండి ఆ తర్వాత తొలగిపోతుంది అంటున్నారు. నీ ప్రపంచం నీ మనసుతో లేచి నీ మనసు ఉన్నంతసేపు ఉండి నీ మనసు పోయాక పోతుంది కదా. పోతుందమ్మా. అది వ్యక్తిగతమైన ప్రపంచం, వ్యక్తిగతమైన మనసుకి చెందింది. కానీ నేను పోయినప్పుడు నాకు ప్రపంచం పోయినా మరి మిగతా మేల్కొన్న ఉన్న వారికి ప్రపంచం ఉంది కదా. దానివల్ల ఈ ప్రపంచము విశ్వ మనస్సు యొక్క ఫలితము. ఓహో, విశ్వ మనస్సు ఇంకోటి ఉందన్నమాట, దాని ఫలితమా ఈ ప్రపంచం? అప్పుడు ఈ ప్రపంచము భౌతికం కాదని, కల వంటిదని ఎలా చెప్పగలం? ఎవరి మట్టుకు వాళ్ళకి కళ. నాకైతే కళ అనుకుంటాను, పోనీ మరి అందరికీ అలా కాదు కదా, ఇది ఉత్త కళ అని ఎలా చెప్పగలం అని అడిగాడు చాడ్విక్. అప్పుడు మహర్షి అంటున్నారు, ప్రపంచం వ్యక్తి మనః కల్పితమో విశ్వ మనస్సు కల్పితమో? సరేలే, ఈ ప్రపంచం ఒక వ్యక్తి మనసు కల్పించిన కల్పితమా లేక విశ్వ మనస్సు కల్పితమా అనో అది కాక వచ్చి నీకు చెప్పిందా? ఈ ప్రపంచం వచ్చి నేను విశ్వ మనస్సు కల్పితాన్ని, నీ ఒక్కడి కల్పితాన్నే కాదు అని ప్రపంచం వచ్చి నీకు చెప్పిందా? చెప్పదు కదా. చెప్పదు. వ్యక్తి మనస్సు ప్రపంచాన్ని గుర్తిస్తోంది. ఆ మనస్సు లేనప్పుడు ఆ ప్రపంచం కూడా లేదు. కలలో ఒకడు 30 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రిని చూచాట. తనకి 9 అన్నదమ్ములట. తండ్రి వారందరికీ కూడా ఆస్తిని పంచిపెట్టాట. ఆస్తి పంపకాల్లో తగు వచ్చింది. వారందరూ కలిసి ఆ తండ్రిని చితకమోదారు. అందరూ కలిసి ఇతన్ని ఈ కలగనేవాడిని చితకమోదారు. ఆ భయంతో వాడు మేల్కున్నాడు. అంతటా వాడికి తెలిసింది తనకి ఏ సోదరులు లేరని, తానొక్కడనేనని, తండ్రి చనిపోయి చాలా కాలమైంది. నేను తండ్రి ఉంటే ఎప్పుడో చచ్చిపోయాడు, కానీ అతనికి అన్నదమ్ములే లేరు, తనొక్కడే అని. కలలో తండ్రి ఉన్నాడు, 9 అన్నదమ్ములు కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో మరి పుట్టుకొచ్చారు. ఆస్తి పంపకాలు అయ్యాయి. ఆ పంపకాల్లో వీడిని వాళ్ళు చితక్కొట్టారు మిగతా అన్నదమ్ములు. వచ్చింది, అయ్యో నాకు అన్నదమ్ములే లేరు కదా, ఈ అన్నదమ్ములు ఎలా వచ్చారు, వాళ్ళు నన్ను ఎలా చితక్కొట్టారు, అయినా నాన్న పోయి ఎన్నాళ్ళో అయ్యింది కదా అనేసరికి అతడికి భయం వదిలిపోయింది, తృప్తి కూడా కలిగింది. చూసావా మరి, ఆత్మని చూసినప్పుడు ఈ ప్రపంచం లేదు. ఆత్మని మరిచామా ప్రపంచ బంధాల్లో చిక్కుకుంటాం. నాకు లేదు గాని ఇతరులకి ఉంది కదా అని నువ్వు ఎప్పుడంటున్నావు? మనసు వచ్చాక. నువ్వు వచ్చాకనే అంటున్నావు. నువ్వు వచ్చాక నువ్వు అంటుంటే ఇతరులు ఉంటున్నారు. అవునమ్మా. ప్రపంచం కూడా నువ్వు అంటుంటే ఉంటుంది. అవునా? అదొచ్చి నేను భగవంతుడి కల్పితమైన దాన్ని,
కదా. నువ్వు నిద్రపోయినా నేను ఉండనే ఉన్నాను అని ఏమీ చెప్పలేదుగా. చెప్పలేదు. నువ్వు కదా అంటున్నావు ఉమ్, ప్రపంచం ఉందని, ప్రపంచంలో చాలా మంది ఉన్నారని, వారితో పాటు నేను ఉన్నానని. అంటే నేను నిద్రపోయినంత మాత్రాన నాకు లేకుండా పోయింది గాని వాళ్ళందరికీ ఉండనే ఉందని నువ్వు కదా అంటున్నావు. నేనే. ఆ మనసు లేనప్పుడు అలాగే ఈ ప్రపంచం ఉంది, ఇదేమో విశ్వకల్పితము, విశ్వ మనసు యొక్క కల్పితము, నేను నిద్రపోయిన ఇతరులు ఉన్నారు అని నువ్వెప్పుడు అంటున్నావు. ఉహు, నువ్వు గుర్తించినప్పుడు. అవునమ్మా. నువ్వు గుర్తించకపోతే అంటే నీ చేత గుర్తింపబడుతున్న ఇతరులు నీ కలలోని వారేనయ్యా. ఉమ్, నీ చేత గుర్తింపబడుతున్న ప్రపంచము కూడా నీ కలలోనిదే ఉమ్, అని గుర్తిస్తున్నావు. అన్నదమ్ములే లేని ఒకడు అన్నదమ్ములున్నారని, ఉమ్, వాళ్ళు వీడిని చిన్నబాదారని వీడు అని గుర్తించాడు. అసలు వాళ్ళు లేరు ఉమ్, అని మెలకు వచ్చాక తెలిసింది. అలాగే నీ చేత గుర్తింపబడి నానా రకాలుగా, నానా విధాలుగా, అనేకాలుగా ఉన్నట్లుగా గోచరిస్తున్న ఈ జగత్తంతా కూడా నీ మనోకల్పనే. ఉమ్, నువ్వు చూస్తున్న ఇతరులు కూడా నీ చేత గుర్తింపబడిన వారే. ఉమ్, నీ గుర్తింపు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు కదా. లేరమ్మా. అంచేత నిన్ను నువ్వు మర్చిపోయావా. ఇదిగో ఈ ప్రపంచ బంధాల్లో చిక్కుకుపోతావు. నేను, వారు, వాళ్ళిలాగా, వీళ్ళిలాగా. నాకు తెలియలేదు కానీ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసు కదా అంటూ అంతేవాడివి నువ్వే. ఉమ్, నువ్వు అనకపోతే వాళ్ళెవరూ లేరు. లేదు. నువ్వు అనుకో ఏదీ లేదు. ఉమ్, అవునా. అవునమ్మా. అది విశ్వము అన్నది కూడా నువ్వు అనుకుంటేనే. అంతే. ఆ విశ్వములోని అనేకులు అని కూడా నువ్వు అనుకుంటేనే. ఉమ్, అనుకునే నువ్వు లేకపోతే కనబడేదేదీ లేదు. ఉమ్, ఆ కలలో వాళ్ళని చూసే మెలకు వచ్చాక వాళ్ళు లేని వారే అని గుర్తించినట్లు ఇదంతా నేను అనుకొని చూస్తే ఉండి ఉన్నంతసేపు సత్యమనిపించి కష్ట సుఖాది అనుభవాలను కూడా కలిగించి నేను అనుకోకపోతే పోతుంది అని తెలుసుకోవడమే నిజమైన మెలకువ. అది నేనంటేనే అనుకుంటేనే ఉన్నట్టు కనపడుతుందే గాని నన్ను విడిచి అది లేదు. నిన్ను విడిచి నీ కళ లేనట్లు, కళలోని సుఖ దుఃఖాది అనుభవాలు లేనట్లు, నన్ను విడిచి కనబడే ఈ జాగ్రత్త అవస్థలోని ఈ జగత్తు లేదు, జగత్తులోని నానాత్వము నన్ను విడిచి లేదు. ఉన్నంతసేపు సత్యం అనిపిస్తుంది కదా. చూస్తున్నంతసేపు సత్యం అనిపిస్తుంది, చూడకపోతే మాయమైపోతుంది. కాబట్టి చూసే నువ్వుంటేనే చూడబడే ప్రపంచం. నిన్ను విడిచి ఏదీ లేదు, ఉన్నది నువ్వే. నీ ఆత్మస్వరూపాన్ని మరిచిపోయావా, ఇదిగో ఇలాగ ఈ ప్రపంచ బంధాల్లో పడిపోతావు. కాబట్టి వ్యక్తమైన మనస్సే ప్రపంచము.